ఏమండే మీకు ఒక్కిళ్ళైనా ఇంకేమైనా ఇల్లు ఉన్నాయా? ఏ అందులో వెళ్ళి దూరుతావా? చిచి, నా ఉద్దేశం అది కాదండి, ఊరికి అడిగాను. నోరు మూసుకుని పదా. ఓకే మేడం. భలే ఉందిరా. ఎక్కడ పట్టావు? ఓహో, నువ్వు పట్టలేదా? అంటే అదే నేను పట్టేసిందా? అంతేరా, ఒకప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు వెంట పడేవారు, ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలు వెంట పడుతున్నారు. జనరేషన్ చేంజ్. ఇంతకీ ఏ ఊరు మంది? హైదరాబాద్. లోకలు రే, లోకలంట మన పాపే. అవును, ఇది కాలేజీ టైం కాదు, అట్లీస్ట్ ట్యూషన్ టైం కూడా కాదు. ఈ టైంలో మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నట్టు? లవ్వా? కాదు, లస్ట్. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డా ఓకే అనుకున్నాం, అందుకే లాడ్జ్కి వెళ్దామని బయలుదేరాం. లాడ్జిగా? దేనికి? వయసులో ఉన్న వాళ్ళు లాడ్జ్కి ఎందుకు వెళ్తారో తెలీదా మీకు? అది నాకు తెలుసు, కానీ ఈ విషయం మీ పేరెంట్స్ కి తెలుసా? ఇంట్లో కుదరదు బయటికి వెళ్ళండి మమ్మల్ని ఎంకరేజ్ చేసి పంపింది వాళ్ళే. నిజం? నిజం. ఒట్టు? మీ మీద ఒట్టు. అదేయా మ్యాటర్. వీళ్ళని మనం ఏమీ అనవలసిన అవసరం లేదు. ఎంసెట్ ఎగ్జామ్ రాసినంత ఈజీగా డేటింగ్ వీళ్ళ పేరెంట్స్ వీళ్ళని పంపించారంటే ముందు వాళ్ళని లోపలేస్తే ఈ యూత్ కి బుద్ధి వస్తుంది. మీ నాన్న పేరేంటి? ఫోన్ నెంబర్ ఎంత చెప్పమ్మా. అయితే రాసుకో, 100. నేను అడిగింది పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఎంతని కాదు. నేను చెప్పేది మాత్రం మా ఫాదర్ ఆఫీస్ నంబరే. అంటే మీ ఫాదర్ కమిషనర్. కమిషనరా? ఏ కమిషనరు? ఇన్స్పెక్టర్. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఈ సిటీలో ఎంతమంది కమిషనర్లు ఉన్నారో తెలుసుకోకుండానే జాబ్ చేస్తున్నావా? ఈ సిటీలో ఒక కమిషనర్, 5 మంది జాయింట్ కమిషనర్లు, 12 మంది డిప్యూటీ కమిషనర్లు, 44 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 950 మంది ఇన్స్పెక్టర్లు, 7182 మంది పోలీస్ కానిస్టేబుల్స్ తో సహా కలిపి టోటల్ గా 8132 మంది పనిచేస్తున్నారు తెలుసా? ముందు వాళ్ళెవరు, వాళ్ళ పేర్లేంటి, ఫోన్ నంబర్లేంటి, రిలేటివ్స్ ఎవరు, తెలిసిన వాళ్ళు ఎవరు, చుట్టాలు ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు తెలుసుకుని ఆ తర్వాత వచ్చేపోయే వాళ్ళని ఆపండి. ఓకే నా జస్ట్ మూవ్ అవే. చూసించాలి పదా. సార్, ఈ అమ్మాయి నిజంగానే కమిషనర్ గారు కూతురంటారా? లేకపోతే అంత ఇన్ఫర్మేషన్ అమ్మాయికి ఎలా తెలుస్తుంది అంటావు? నాకు డౌటే. నాకు డౌటే లేదు. ఏమంటే మీరు నిజంగానే కమిషనర్ కూతురా? అంత లేదు, వాడి దగ్గర తప్పించుకోవడానికి అలా చెప్పాను. మరి పోలీసులకు అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి? అది నేను చెప్పింది కాదు, అన్నవరం సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పింది. సిటీలో కమిషనర్, 5 జాయింట్ కమిషనర్లు, 12 మంది డిప్యూటీ కమిషనర్లు, 44 అసిస్టెంట్ కమిషనర్లు, 950 మంది ఇన్స్పెక్టర్లు, 7032 మంది పోలీసులు సహా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలిపి 8132 మంది పోలీసులు చేరింది. ఇచ్చిన రియాక్షన్ చాలు పదా. ఎక్కడికి వెళ్ళాలండి? నీ బైక్ లో పెట్రోల్ ఉందా? ఫుల్లుగా. అది అయిపోయేంత వరకు తిప్పు. మీరు చెప్తే తప్పుద్దా? మీ ఇంట్లో దూరిన పాపానికి. నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు పడుకున్నావా? కర్మరానేది. ఓనర్ గారు మీ ఇల్లు వచ్చింది. ఏమండే మీ ఇల్లు? హలో, మంచి యాక్షన్ డ్రీమ్ చెడగొట్టా. చా, మీ ఇల్లు వచ్చింది చూడండి. మా ఇల్లు అది వచ్చింది, పట్టుకోండ్రా. అదేంటి ఇక్కడ తీసుకొచ్చా? ఇది మీ ఇల్లే కదా? నేను చెప్పాను మా ఇల్లని. అర్ధరాత్రి పడి ట్విస్ట్ లేంటి మేడం, ఇల్లు మీదే కదా? అయ్యో వాళ్ళు వచ్చేస్తారు, ప్లీజ్ పద పద పద. పట్టుకోండి. ఎవరాలు? ఎక్కడికి వెళ్ళాలి? నీకు దండం పెడతాను, ముందు ఎక్కడికో ఒకటి తీసుకెళ్ళు. అయ్యో నీ ఓనర్లో పెద్ద బిల్డప్ ఒకటి. నీ వల్ల బ్రేస్లెట్ పోయింది, బైక్ మగ్గర పోయింది, కొంచెం ఉంటే నేనే పోయేవాడిని. అయినా అది నీ ఇల్లు కానప్పుడు నీకేం పనే? అడిగేది నిన్నే. అసలు ఎవరు నువ్వు? మాట్లాడు. అయ్యో ఎవరని అడుగుతున్నాడు, ఇప్పుడు ఏం చెప్పాలి?
ఇంచుపలి సావి కమ్ ఆన్ ఐడియా ఏదో ఐడియా వై ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని ఎదురొస్తే ఎగబడిపోరా నిన్ని ఆ చిత్రాన్ని. నా పేరు సావిత్రి. మా ఫ్రెండ్స్ అందరూ ముద్దుగా నన్ను సావి అని పిలుస్తారు. నాకెవ్వరూ లేరు. నేను కోరస్ సింగర్ని. నా వాయిస్ బాగుందని కీరవాణి గారు నన్ను మెచ్చుకుని నన్ను మెయిన్ సింగర్ గా ప్రమోట్ చేశారు. ఆ సంతోషంలో మా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇద్దామని పబ్బకి తీసుకెళ్లాను. అక్కడెవరో నన్ను డ్రాప్ చేయాలని నేను తాగే డ్రింక్ లో మత్తు మందు కలిపేశారు. ఆ సంగతి నాకు తెలియక ఆ డ్రింక్ నేను తాగేశాను. ఆ మత్తులో ఏం చేస్తున్నానో ఏమో నాకే అర్థం కాలేదు. తీరా మత్తు దిగాక చూస్తే ఆ ఇంట్లో ఉన్నాను. అప్పుడు తెలిసింది నన్నెవరో కిడ్నాప్ చేశారని. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు కదా. నమ్మాడంటారా? నమ్మి ఉంటాడులే. నా కథ నీకెక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? చూసినట్టు కాదు కానీ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. వీడా సినిమా చూడలేదన్నమాట. అయితే ఇదే నా ఫ్లాష్ బ్యాక్. ఫిక్స్ అయిపో. నీ ఫ్లాష్ బ్యాక్ ఏదైతే నాకెందుకు, జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇక్కడి నుంచి నీ దారి నీది, నా దారి నాది. వస్తా. ఏంటి వెళ్ళిపోతున్నా? వెళ్ళిపోక నీకోసం బ్రాస్లెట్లు హెల్మెట్లు అమ్ముకుంటూ కూర్చున్నావేంటి? ఎల్లవో. ప్లీజ్ వెళ్ళకు. నాకు చీకటి ఉంటే భయం. ఈ మధ్య చీకటిని చూసి దయ్యాలు కూడా భయపడుతున్నాయా? చల్ ఫోర్డ్. పెద్ద కటింగ్ ఇస్తున్నాడు. ఏదో ఒంటరిగా ఉన్నాడు కదా పాపం అని కంపెనీ ఇద్దాం అనుకుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సచ్చినుడు. రేయ్, నువ్వు అసలు మగాడివేనా? ఎవరైనా అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే ఛాన్స్ తీసుకోవాలనుకుంటాడు. నువ్వేంట్రా ఇలా రాళ్ళకి రప్పలకి వదిలేసి వెళ్తున్నావు? నీకు అసలు మైండ్ ఎక్కువ చేస్తానా? నిజంగా వెళ్ళిపోయాడంటావా? ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తున్నా? విప్పుతున్నా, కనిపించట్లా. దేనికి? నువ్వే అడిగావు కదా మగాడినా కాదా అని. నాకు డౌట్ వచ్చేసింది. టెస్ట్ చేసుకుంటే పోలా? చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం. ఒక్కసారి అంటే ఒక్కసారి అంటే అంటే అదే అదంటే అదే. అద్దంలో చూసుకున్నా ఫేస్. పొద్దున్నాడు ఎవడైనా సరే అమెరికా చూద్దాం అనుకుంటాడు, కుదరపోతే లండన్ చూద్దాం అనుకుంటాడు. అంతేగాని ఖాళీగా ఉన్నాం కదా అని శ్రీలంకను చూద్దాం అనుకోడు. నేనేమని చేయాలనుకుంటే నాకు 2 నిమిషాలు చాలు. కానీ నేనేం చేయను. నేనే కాదు, ఇప్పుడు ఎవడేం చేసినా సరే ఆ కేసు నా మీదకే వస్తుంది. ఎందుకంటే మన ఇద్దరిని కలిపి చూసారు పోలీసులు. పద. ఎక్కడికి? నీకు దారి దొరికేంతవరకు నేనే ఉంచుకుంటాను. వీడన్న మాటకి మీనింగ్ డబులా సింగిలా? ఏదైతేనే వీడికి పోలీసులంటే భయం ఉంది. సో మనం వీడి దగ్గర ఉండడమే సేఫ్. వస్తున్నావా? ఆగు. ఎవడ్రా అది? ఇంటి వానర్లు ఊళ్ళో లేరు కదా అని వాచ్మెన్ డుమ్మా కొట్టేశాడు అనుకుంటున్నారా? ఈ లింగరాజు వాచ్మెన్ డ్యూటీలోనే ఉన్నాడు రా. ఎవడైనా తమ్ములుంటే వెనక నుంచి కాదురా, ముందు నుంచి రండి రా, చూసుకుందా. ఈ లింగరాజు హలో, చూసిన చాలు వెళ్ళి స్నానం చేసి వస్తే పడుకుందాం. వీడేంటి ఇందాక ఉంచుకుంటాను అన్నాడు, ఇప్పుడు పడుకుందాం అంటున్నాడు. అసలు వీడి ఉద్దేశం ఏంటి? ఉద్దేశం ఒక్కటే. వయసులో ఉన్న ఆడపిల్లపై ప్రతి దగుల్బాజీగాడు ఏ ఉద్దేశంతో అయితే ఉంటాడు, ఇతను కూడా ఆమెపై అదే ఉద్దేశంతో ఉన్నాడు. సమయం ఎప్పుడు ఏం చూస్తున్నావు తల్లి? వెళ్ళు స్నానానికి. స్నానం చేస్తున్నప్పుడు
నెమ్మదిగా బాత్రూంలోకి దూరి చాలా సులువుగా ఆమెను మానభంగం చెయ్యొచ్చని ఆ కల్కి రావణాసురుడు పథకం పన్నాడు. అలా స్నానానికి వెళ్లిన ఆ పిల్లకు ఎటువంటి ఆపద ఎదురైందో తెలుసుకో. ఆగిపోయావే, వెళ్ళు. వెళ్ళను. ఏ స్నానం చేయవా? చేయను. ఎందుకో? నా ఊళ్ళో నా ఇష్టం, నేను చేయను అంతే. ఓకే, చెయ్యి. మాకు పొద్దున్నుంచి ఎండలో తిరుగున్నాం కదా, ఒళ్ళంతా చెమట పట్టేసి ఉంటుంది, పడుకుంటే నాకు కంపు కొట్టుద్దని చెప్పాను. నేను పడుకుంటే నీకెందుకు కంపు కొడుతుంది? పడుకునేది నా పక్కనగా. నీ పక్కన పడుకుంటానని చెప్పానా? చెప్పలేదనుకో, కాకపోతే చీకటి అంటే భయం అన్నావు కదా, కలిసి పడుకుంటే తోడుగా ఉంటుందని చెప్పాం. తోడుగా ఉంటుందనా? ఆయన ఇక్కడ చీకటి ఎక్కడుంది? అంత లైట్స్ ఉన్నాయిగా. నేను ఆర్పేస్తాగా. ఆపేస్తావా? ఎందుకు? ఆర్పేయకపోతే ఎవడన్నా చూసాడనుకో ఇద్దరికి తీరిపోద్ది తీయట. ఏయ్, నా ఫిగర్ చూసి మనసులో ఏదో పెట్టుకుని ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నావు కదూ? ఫిగర్ నువ్వు ఈ మాత్రం దానికి నువ్వు ఎంత ఫీల్ అయిపోతే అనుష్క ఎంత ఫీల్ అవ్వాలి, ఇలియానా ఎంత ఫీల్ అవ్వాలి, ఆ సీన్ ఎంత ఫీల్ అవ్వాలి. నిద్రలాగా ఏదో మాట్లాడుతున్నావు, వెళ్ళిపడుకో పో పో. ఫిగర్ అంట, ఫిగర్. లింగరాజు, రేయ్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి వాసన వస్తుంది? మందు కొట్టావా? నేను మందు కొట్టలేదు సార్, మందే నన్ను కొట్టింది. ఇల్లు ఎలా చూసుకుంటున్నావు? కళ్ళు మూసుకుని చూసుకుంటున్నాను సార్. సర్లే సర్లే, ఆ సంగతి తెలిసే. మీ ఓనర్లు ఊరెళ్తూ ఇంటి బాధ్యత నీ బాధ్యత మాకప్ చెప్పారు. వాళ్ళు చాలా మంచోళ్ళు సార్. సంతకం పెట్టరా. ఆటోగ్రాఫ్ పెట్టేంత సెలబ్రిటీని కాదు సార్, మరేంట్రా? డెలిబ్రిటీని సార్. ఏదో ఒకటి పెట్టావు. పెడతాను సార్. టవలేది లేదేంటి? ఎక్కడ పెడితే అక్కడ ఉందేంటి? అంతా కన్ఫ్యూజన్. అందుకే మందు కొట్టకుండా ఏ పని చేయకూడదు. ఫ్రెష్గా బ్రషింగ్ అయిపోయింది. బాతింగ్ చేయకపోతే ఎవడు అడుగుతాడు?